నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సబ్స్టేషన్ స్థల పరిశీలన చేస్తున్న అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. వేములవాడ పట్టణంలో ఘనంగా బీఆర్ఎస్ నేత చెల్మడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు. రాజన్న సేవలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ నీరజ. ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ను ప్రారంభించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజ్య యువ వికాస ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని బోయినపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేశారు. విలాసాగర్ స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ శాఖలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ, క్రిస్టియన్ కార్పొరేషన్లకు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలించారు. ఎంపీడీఓ జయశీల, ఎంపీఓ శ్రీధర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 730 మంది ఆసక్తి గల యువతీ యువకులకు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు వివరించారు. అర్హత కలిగిన వారిని ఎంపిక చేసి వారికి ప్రభుత్వం నుండి సాయం అందుతుందని తెలిపారు. సూపరింటెండెంట్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్లు మహేందర్, సురేందర్, కార్యదర్శులు హాజరయ్యారు. ఉదాహరణకి గసిగంటి సుజాత, వైఫ్ ఆఫ్ చిన్నరాజు, పెద్దరాజు సమితిలో పెడతాం. సో కాబట్టి వేములవాడ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహారావు పుట్టినరోజు సందర్భంగా వేములవాడ రాజన్నాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో జరిగిన వేడుకల్లో భారీగా గులాబీ శ్రేణులు హాజరై జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ముందుగా స్వామివారికి కోడముక్కులు చెల్లించిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, పొలాస నరేందర్, మాజీ కౌన్సిలర్లు నరాల శేఖర్, సిరిగిరి చందు, మారం కుమార్, మహేష్, కుమ్మరి శ్రీనివాస్, జోగిని శంకర్, నేతలు నీలం శేఖర్, వెంకట శ్రీకాంత్, ముద్రకోల వెంకటేశం, కమలాకర్ రెడ్డి, గుడిసె సదానందం తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రియతమ నాయకులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి 63వ జన్మదినం శుభ సందర్భంగా వేములవాడ రాజన్న గుడిలో కూడని కట్టేసి పూజలను నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది. చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు చాలా శ్రమ మనిషి. అధికారం లేకున్నప్పటికీ మన నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన
మల్కపేట గ్రామంలో పాఠశాలను నిర్మించి దేవాలయాన్ని నిర్మించి ఆ ప్రాంత గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారని సందర్భంగా తెలియజేస్తూ జన హృదయ నాయకుడు పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్మెడ లక్ష్మీనరసింహ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కార్యకర్త మధ్యలో ప్రజల మధ్యలో అభిమానుల మధ్యలో మరి అతని యొక్క జన్మదినాన్ని మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి కోడమెక్కు చెల్లించుకొని మరి కార్యకర్తల సంబరాలలో నిండి అతనికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు కూడా బీఆర్ఎస్ కార్యకర్త ఎంగే కుమార్ గారు కూడా మరి మార్నింగ్ టిఫిన్స్ కూడా మరి పెట్టడం జరిగింది. అలాగే పలు రకాల కార్యక్రమాలు ఎక్కడికక్కడనే అతని జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బీఆర్ఎస్ శ్రేణులు చేయడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెల్మెడ లక్ష్మీ నరసింహారావు సార్ గారికి మొదటగా వారికి వేములవాడ పట్టణ నియోజకవర్గ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆలయంలో కోల్లాగను కట్టి వారి పేరు మీద అర్చన చేసి గుడి ముందట కేక్ కట్ చేయడం జరిగింది. వారికి రాయరాజేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో వేములవాడ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా వారు సేవా దృక్పథుడు. మన వేములవాడ నియోజకవర్గం మల్కపేట గ్రామ నివాసి. వారికి మా వేములవాడ నియోజకవర్గన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేములవాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ చెల్మెడ లక్ష్మణరావు గారి 63వ జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ దేవస్థానం రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకొని తదనంతరం మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కూడా మరి కేక్ కోసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి రానున్న కాలంలో వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ రాయరస్వామి దీవెనలు ఉండాలని చెప్పి మరి రానున్న కాలంలో మరి వారికి ఖచ్చితంగా మరి 63వ జన్మదినం ఈరోజు మరి 100 సంవత్సరాలు జీవించి మరి రాజకీయంగా ఎన్నో పదవులు పొంది మరి రానున్న కాలంలో పెద్ద పదవి పొందాలని చెప్పి తెలియజేస్తున్నాము. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ సమీపంలో సబ్స్టేషన్ నిర్మాణ పనులను భూ నిర్వాసితులు అడ్డుకొని పనులను ఆపివేశారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం కాలనీలో సబ్స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. సంగపల్లి గ్రామ శివారు రుద్రవరం R&R కాలనీలో సబ్స్టేషన్ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించారు. బుధవారం రోజున అధికారులు స్థల పరిశీలన చేసి 383, 384 సర్వే నంబర్లు నాంపల్లి రాజయ్యకు చెందిన షెడ్ తొలగించేందుకు ప్రయత్నించగా ఆయన కుటుంబ సభ్యులు షెడ్ కూల్చివేతను అడ్డుకున్నారు. సబ్స్టేషన్ నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. తన స్థలం కోల్పోవడం వల్ల 15 లక్షల వరకు నష్టపోతున్నానని, అధికారులు పరిహారం చెల్లించే వరకు నిర్మాణం అడ్డుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. మా అన్నయ్య కొట్టం ఇది. వీడికి 20 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొట్టం కట్టి ఊరు రాకముందే కొట్టం కట్టింది. ఇక్కడ సంకిపల్లి వాళ్ళకు భూమి ఇది. రుద్రాబాలకు R&R కళ్ళకి అప్పచెప్పారు. అప్పుడు ఖాళీ భూమి పైసలు వచ్చినాయి. అప్పుడు చెట్టు పైసలు రాలేదు. ఇంకో గుంట పైసలు వచ్చేటి ఉన్నాయి. కూడా చెట్టు కింద పెట్టింది అది. ఓకే, అయితే కలెక్టర్ గారు కూడా ఈ లెటర్ ఇచ్చారు. అప్పుడు ట్రైన్స్కో తిరిగి అని చెప్పి, అయితే ఈయన ఏం చేసిండు, లెటర్ ఇచ్చింది కదా అని చెప్పి సంకలు పెట్టుకొని సందులో దాచుకున్నాడు. ఎవరికి చూపెట్టలేదు. అది చూపెట్టేందుకు ఆయన జరిగిన తప్పు ఇడిదాకా వచ్చింది అది. అయితే ఇప్పుడు బోర్డు వాళ్ళకి ఇది భూమి అప్పచెప్పారు. బోర్డు వాళ్ళు వచ్చి కొట్టం కూలగొడతామని చెప్పి వచ్చారు. అది ఎంత రిక్వెస్ట్ చేసినా మొన్న వచ్చారు. 8 రోజులు అంటే 8 రోజులు ఆగిర్రు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, తీసేస్తామని చెప్పి జబర్దస్త్ వచ్చారు. దాని గురించి దయచేసి కలెక్టర్ గారికి, MRO గారికి, ఆడియో గారికి అందరికీ మాకు నష్టపరిహారం కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. నా పేరు సుష్మిత, మాది అన్పురం. మేము ఇక్కడ షెడ్ వేసుకొని 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు భూమి పోయినందున
మా షెడ్డుకు డబ్బులు రాలే, మాది మాకే ఉంటుందని చెప్పారు. కలెక్టర్ గారు ఇది ఒక పేపర్ రాసి ఇచ్చారు. మా మామయ్య చూసుకోకుండా ఇది మాకే ఉంటుందని ఆలోచించుకొని మా అంతలోనే ఉన్నాము. ఈ నెల రోజుల నుండి కరెంటు సబ్స్టేషన్కు ఈ ల్యాండ్ను ప్రిఫేర్ చేశారు. ఈ ల్యాండ్ మాత్రమే పోయింది. మాకు షెడ్డుకి నష్టపరిహారం రాలేదు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వచ్చి చూసి మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాము. నష్టపరిహారం ఇవ్వని ఎడల మేము ఇక్కడే చచ్చిపోవడానికి కూడా సిద్ధమే ఉన్నాం. మా మామయ్య కూడా ఇక్కడే చనిపోయిండు. అత్తయ్య మామయ్య ఇద్దరు చనిపోయారు సార్. నష్టపరిహారం ఇచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదలము. ఒకవేళ నష్టపరిహారం ఇవ్వని ఎడల మేము కూడా ఇక్కడే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పి నీరజ దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసిన జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నీరజకు వేములవాడ సబ్ కోర్టు న్యాయమూర్తి అజయ్, సివిల్ జడ్జి జ్యోతి కిరణ్మయి, ఆలయ ఈవో వినోద్ రెడ్డి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం అర్చకులు జిల్లా జడ్జికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం దర్శనాలు కల్పించారు. ఈ సందర్భంగా వారిని వేద ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డు ప్రసాదాలతో సత్కరించారు. భూభారతి కొత్త చట్టం వల్ల భూముల సమస్యలన్నీ తీరిపోతాయని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం మన్మాచిపేట గ్రామంలో బుధవారం రోజున భూభారతి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాల్ శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం భూభారత్ చట్టాన్ని ప్రవేశపెట్టామని, గతంలో ధరణి సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం ఏర్పడుతుందని, రైతులకు హక్కుదారులకు అవగాహన కల్పించడంలో భాగంగానే సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివరిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ కూడా చెల్లిస్తూ రైతు భరోసా కల్పించామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో ఇక్కడే చిన్న పొరపాటు అప్పీల్ చేసుకున్న అధికారులు ఇక్కడే ఉందని ఒక మాట చెప్పింది. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక పొరపాటు జరుగుతుందని సరిదిద్దే బాధ్యత పై అధికారి పెట్టి ఇచ్చినట్టయితే ఆ రైతుకు ఇబ్బంది తలెత్తదని చెప్పని గతంలో పెట్టినటువంటి విధానాన్ని మళ్ళీ ఈసారి ఈ భూభారతం తీసుకొచ్చిన అంశాలు చెప్పిన సందర్భంలో మనిషికి దేశంలో ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో భూ యజమాని కూడా భూదార్ కార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ప్రధానంగా ఈ భూభారతి కొత్త చట్టంలో ఇక్కడ ఒక అంశాన్ని అందరూ కూడా గమనించాలి. పేదలకు ప్రభుత్వ భూములే కానీ, ఓడు భూములే కానీ, అటవీ శాఖకు సంబంధించిన భూములే కానీ, ఇతరత్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా దున్నుకొని యాజమాన్య హక్కులు కావాలని కోరుకుంటే మనందరికీ ఇప్పటివరకు భూ యాజమాన్య హక్కులు ఇచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. ఈ ధరణిని రద్దు చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో బంగాళాఖాతంలో కలుపుతాం ధరణి అని చెప్పని ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకుని భూభారతి చట్టం అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అనేక మంది ఇచ్చిన సూచనలు సలహాలు గ్రామీణ ప్రాంతం శాస్త్రజ్ఞులకు సంబంధించి కానీ, ఇతర మేధావులకు సంబంధించి కానీ, అధికారులకు సంబంధించినటువంటిది వాళ్ళన్నీ ఆలోచన తీసుకోండి. ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చు. ఈ భూభారతి వల్ల ఇంతకుముందు ఒక అంశాన్ని మీరు గమనించండి. అసైన్మెంట్ కమిటీ అనేది ఉంటుంది. అసైన్మెంట్ కమిటీ అంటే దేని కొరకు? పేదవారి చేతుల్లో ప్రభుత్వ భూమి ఉంటుంటే ఆ ప్రభుత్వ భూమికి యాజమాన్యపు హక్కులు కల్పించడానికి ఈ అసైన్మెంట్ కమిటీలో ఎమ్మెల్యే చైర్మన్ గా ఇతరులు సభ్యులుగా ఉండి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అవును ఇతను ఏ అనే రైతుదే, ఇతను గత 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు తాత పుట్టాలు 30 సంవత్సరాలు ఉంటున్నాడు. కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ బైక్ల వాడకాన్ని పెంచాలని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మొదటి బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మంజునాథ్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ను బుధవారం రోజున స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించడంతో పాటు పెట్రోల్ వాడకాన్ని తగ్గించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తుందని పేర్కొంటూ నిర్వాహకులైన మంజునాథ షోరూమ్ యజమానులను అభినందించారు. రైట్ గిరి చూడండి ఎక్కుతారు.
కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్యతో పాటు ప్రధాన కార్యదర్శి జనపల శంకరయ్య మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తీవ్రమైన చర్య అని, దీనిని ప్రతి భారతీయుడు ఖండించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉగ్రదాడుల దాడిలో మృతి చెందిన వారికి శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై కేంద్రం కఠినంగా వివరించి ప్రజలకు అండగా ఉండాలని, అదేవిధంగా ఉగ్రదాడులను కూడా గట్టిగా అడ్డుకోవాలని కోరారు. శాంతికి విఘాతం కలిగిస్తున్న వారి పట్ల ఉపేక్ష వహించరాదని అన్నారు. కార్యక్రమంలో దేవదాసు, ఏనుగుల ఎల్లయ్య తదితరులు ఉన్నారు. డైరెక్ట్గా ఉరిదిస్తేనే శాంతి, అప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మనం వాళ్ళ సంతోషం చేసే వార్త అయితే కాబట్టి అతి త్వరలో దోషులు పట్టుకొని వెంటనే వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం. రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నుంచి నిన్న కాశ్మీరంలో జరిగినటువంటి దారుణ మారణకాండకు నిరసనగా మరియు ఈరోజు జరిగిపోయినటువంటి వాళ్లకు ఆత్మశాంతిగా మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ చేపూరి బుచ్చయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జనపాల శంకరయ్య గారు, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ ఇనువెల్లయ్య గారు, మరి ఈరోజు కాశ్మీర్ బుద్ధి మరి వారి తగిన శాక్తి వాళ్ళకు ఉరి శిక్ష అటువంటి కార్యక్రమం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటూ, మరి వారి కుటుంబాలకు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ వారికి జోహార్ జరుపుకుంటున్నాం. జోహార్. ఇవి ఈనాటి ఎల్ఆర్డి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.